హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే కార్స్. ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ డే. సో ఈరోజు మీ ముందుకు నేను బ్రీజా తీసుకొచ్చిన ఒకటి 2018 ZDI. సో వెహికల్ చూద్దాం, దాని తర్వాత దీని కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. వెహికల్ చూపిస్తాను ఒకసారి. ఇవి హలోజన్ ప్రొజెక్టర్ లైట్స్ ఉంటాయి, కింద ఫాగ్ లాంప్స్ కూడా ఉంటాయి. సో కంపెనీ ఇన్బిల్ట్ మ్యాక్ వీల్స్, అప్రాన్స్, పిల్లర్స్, ఇంజిన్ పోర్షను, చాయిస్ ఫ్లడ్ కాదు, చెక్ చేసిన ఆల్రెడీ. ఏ డోరు ఏ గ్లాస్ కూడా మారలేదండి, కన్ఫామ్గా చెప్తున్నా. మొత్తం చెక్ చేసాను నేను ఆల్రెడీ. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. మీరు షోరూమ్కి తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. మన ఆఫీస్ దగ్గరికి వస్తే నేను వెహికల్ ఇచ్చి పంపిస్తాను. మన నియర్ బై ఉన్న షోరూమ్లు. మన ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా, నాగోల్ టు బండ్లగూడ రోడ్లో ఉంటుంది. ఆర్జే ప్రీ ఓన్ కార్స్ అని కొడితే వస్తుందండి. ఇవే కాకుండా కూడా మన దగ్గర కార్లు ఉంటాయి. ఇంకా కన్ఫామ్గా నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే పెడతా. తర్వాత రీడింగ్ ఏదైనా ట్యాంపరింగ్ అయినా కూడా చెప్తానండి, మీ ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. ఏ గ్లాసు డోర్ అయితే మారలేదు, ఎలాంటి యాక్సిడెంట్ లేదు. దీంతోపాటు మన దగ్గర ఇంకా మల్టిపుల్ కార్స్ ఉంటాయండి, పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ చెప్తే నేను కన్ఫామ్గా నాకు నచ్చితే మీకు అప్లోడ్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను. నాకు వాట్సాప్లో ఒకసారి పిన్ చేయండి, నా నెంబర్ ఉంటుంది కదా. ఇంకా మీ దగ్గర వెహికల్స్ ఉన్న సేల్కి ఉన్న చెప్పండి. మీరు నాకు కార్ ఫొటోస్ షేర్ చేయండి. సో నాకేమన్నా రిక్వైర్మెంట్ ఉంటే మీకు కన్ఫామ్గా డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిస్తాం. మంది 2% కమిషన్ ఉంటుంది అంతే. ఒకవేళ మన ఆఫీస్ దగ్గర పెడతానా హ్యాపీ అండి, మీరు రావచ్చు, ఆఫీస్ చూసుకోవచ్చు. సర్టిఫైడ్ ఆఫీసు. మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 30 కార్స్ దాకా ఉంటాయి. కస్టమర్ వస్తే మీకే డైరెక్ట్ కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడిస్తాం, రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా. సో చాలా బాగుంది. బ్రీజా బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి, డ్రైవింగ్ కూడా బాగుంటుంది. ఒక చిన్న ఎక్స్యూవీ లాగా మంచి కంఫర్టబుల్ వెహికల్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. మారుతి వెహికల్ తెలుసు కదా, ఈజీ మెయింటెనెన్స్. ఎక్కడికి వెళ్ళా కానీ స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా ఎక్స్పెన్సివ్ కాకుండా హ్యాపీగా వాడుకోవచ్చు వెహికల్. కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఉందండి. ఎవరికైనా బ్రీజా ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫామ్గా తీసుకోండి, నేను సజెస్ట్ చేస్తున్న వెహికల్ అయితే. ఒకవేళ మీరు కావాలంటే షోరూమ్కి వెళ్ళొచ్చు హ్యాపీగా. సో ఫ్రంట్ ఒకసారి లోపల కూడా చూద్దాం వెహికల్. దీనికి 2 హెయిర్ బ్యాగ్స్ వస్తాయండి, డ్రైవర్కి ఒకటి, అక్కడ ఒకటి ప్యాసింజర్కి ఒకటి వస్తుంది. సో ఇదంతా కూడా కంపెనీ ఇన్బిల్టే. మనకు ZDI ప్లస్లో పుష్ స్టార్ట్ వస్తుంది, దీనికి మాత్రం కీ ఉంటుంది. ఏసీ ఆటో క్లైమేట్ ఉంటుంది, బ్లూటూత్ ప్లస్ USB సపోర్ట్ చేస్తుంది. మాన్యువల్ ఇది. మనకి ఈ సన్వైజర్ స్టిక్కర్స్ కూడా తెలియదండి. చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. సో మారుతి బ్రీజా ZDI అండి, ఇది డీజిల్ వేరియంటు. సో మనకి ఒకసారి స్టార్ట్ చేసి రేటింగ్ కూడా చూపిస్తాం మీకు. ఈ వెహికల్ అయితే 86,000 తిరిగింది, 86,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయండి దీనికి. సో అల్టిమేట్ ఉంది వెహికల్, ఎలాంటి యాక్సిడెంట్ లేదు, కన్ఫామ్గా చెప్తున్నా. ఎలాంటి ఆయిల్ లీకేజీలు కానీ బ్యాక్ కంప్రెజర్ కానీ అలాంటివి అయితే లేవు. కన్ఫామ్గా నేను చెక్ చేసి ఓకే అనుకున్నాక నేను అప్లోడ్ చేస్తే తెలుసు కదా. కన్ఫామ్గా ఇది చూడండి, 21 చూపిస్తుంది యావరేజ్. సో ఇది నిన్నటిదాకా సిటీలో తిరిగింది. సో మైలేజ్ కూడా అల్టిమేట్ ఉంటుంది. డీజిల్ వేరియంటు 2018 మారుతి బ్రీజా ZDI వెహికల్ ఇది. దీంతోపాటు నా దగ్గర ఇంకోటి 17 కూడా ఉంది, అది కస్టమర్ దగ్గర ఉంది డైరెక్ట్, అది మణికొండలో ఉంది. ఆయన సెకండ్ ఓనరు, 72,000 తిరిగింది అది. సో ఆయన ఫైనల్ 7,20,000కి ఇస్తా అంటుండు. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే బ్రీజా నాకు కాల్ చేయండి, డైరెక్ట్ నేను తీసుకొని వెళ్తాను. మంది 2% కమిషన్ ఉంటుంది, అది అడిషనల్గా ఉంటుందండి. సో ఈ వెహికల్ 2018 వచ్చేసి బ్రీజా ZDI. దీని ప్రైస్ వచ్చేసి 8,30,30,000 చెప్తుండు. రమ్మానండి మాట్లాడదామని చెప్తుండు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి వెహికల్. మీరు వెహికల్ చూసుకోవచ్చు, షోరూమ్ కూడా తీసుకెళ్ళచ్చు, షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. ఎలాంటి యాక్సిడెంట్ అయితే లేదు, నేను చెక్ చేసుకొని కన్ఫామ్గా పెడతా. ఇది ఓన్లీ TS కండి, తెలంగాణ వెహికల్ ఇది. నా నెంబర్ తెలుసు కదా, 8121563669. ఒక నెంబరే ఉంది నాకు. దీనికి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉంటాయి. ఒకసారి వెహికల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను నేను.
చాలా బాగుంది వెహికల్ అయితే. ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంది. మీకు ఇంజన్ కూడా చూపిస్తాను నేను. నా నెంబర్ తెలుసు కదా. సో ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇంకా కార్స్ కూడా ఉంటాయి. మీ కార్స్ ఏమైనా సేల్స్ ఉన్నా చెప్పండి నాకు. ది బెస్ట్ ప్రైస్ ట్రై చేస్తాను నేను. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడతాను. ఎందుకంటే లీడ్స్ ఉంటాయి మాకు. ఎందుకంటే మాకు OLX యాప్ ప్లస్ కార్స్ 24 యాప్స్ ఉంటాయి. ఇవన్నీ పర్చేస్ యాప్స్. దాంట్లో లీడ్స్ ఉన్న వాళ్ళకి మీకు డైరెక్ట్ నేను మాట్లాడిస్తాను. మన 2% కమిషన్ తెలుసు కదా. సో బ్రీజా 2017 ఎవరికైనా రిక్వైర్మెంట్ మాత్రం నాకు కాల్ చేయండి. మీకు ఒక్కసారి ఆ ఇంజన్ చూపించేసి కంప్లీట్ చేస్తా. సో రైట్ సైడ్ అప్ ఉంది మనకి ఫ్రంట్ పోర్షన్. స్టిక్కర్స్ కూడా ఇంకా రిమూవ్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ అప్. మీరు వెహికల్ స్కిప్ కొట్టకుండా కంప్లీట్గా చూడండి. నిజంగా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, మీకు కొంచెం 2 మినిట్స్ వెయిట్ చేసి కంప్లీట్గా చూసి టైం తీసేసుకొని, మన దగ్గరే కొనాలని ఏం లేదు కానీ ఒరిజినల్ వెహికల్ తీసుకున్నాక బాధపడేది బదులు ఒక 2 డేస్ వెయిట్ చేసి కంప్లీట్గా ఒరిజినల్ వెహికల్ తీసుకుంటే బెటర్. మళ్ళీ తీసుకొని ఇబ్బంది పడే బదులు కన్ఫామ్గా ఒరిజినల్ వెహికల్ తీసుకున్నారనుకోండి, ఒక 4 రోజులు హ్యాపీగా తిరగచ్చు. తీసుకున్నాక ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతే మనకు కొంచెం ఆప్సెట్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ తీసుకున్నా కన్ఫామ్గా టచ్అప్లు అంటే హైదరాబాద్లో మామూలు అండి. నేను చెప్తాను కదా, ఎక్కడ తీసుకున్నా ఒకటే చెక్ చేసుకోవాలండి. అప్రాన్స్, పిల్లర్స్, ఇంజిన్ పోర్షను, ఇంజిన్ పోర్షను చార్జ్ చెక్ చేసుకోండి. బ్యాక్ కంప్రెసర్ రాకుండా చెక్ చేసుకోండి. రీడింగ్ ఛాన్స్ ఉంటే షోరూమ్కి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవచ్చు. మనకు రీడింగ్ కంప్లీట్గా తెలిస్తే ఏమైందంటే కొంచెం చాలా ధైర్యం ఉంటుంది. సో ఇది తిరిగింది, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా తిరుగుద్ది హ్యాపీ అని. టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటే ఎప్పుడు కూడా మీకు వెహికల్ ప్రాబ్లం రాదు. ఒక చిన్న పార్ట్ ఏదైనా పోతే ఇమీడియట్గా పోయి మీరు చేయించుకోవటం కరెక్ట్. ఒక చిన్నదే కదా పోయింది చేపిద్దాం అనుకోవటం అది కొంచెం మళ్ళీ దాని తర్వాత ఇంకోటి పోతుంది అంతే. స్టీరింగ్ కంట్రోల్స్ ఇవి చూపించాలి కదా. ఈ 4 విండోస్ 4 4 విండోస్ వస్తాయండి. వెహికల్ అయితే అల్టిమేట్ ఉందని చెప్పాను కదా. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవ్రీడే ఒక వెహికల్ అప్లోడ్ చేస్తాను చేస్తే కన్ఫామ్గా నాకు నచ్చబోతేనే ఆ రోజు చేయండి వెహికల్. కన్ఫామ్గా నాన్ యాక్సిడెంట్ వెహికల్ చేయను, ఫ్లడ్ వెహికల్ చేయను, రీడింగ్ ట్యాంపరింగ్ ఉన్నా చెప్పేస్తాను నేను. థ్యాంక్ యూ.